జనప్రియ మహానగర్ రోడ్డు పైకి వచ్చారు. మరి ఈ రోడ్డు పైకి రావడానికి గల కారణం పిల్లలకు తాగాలన్నా నీళ్లు లేవు, ఎవరింటికి పోయి అడగాల మనం? తాగాలన్నా నీళ్ళు పెట్టిన తర్వాత కొందరు బెదిరిస్తున్నారు వాళ్ళని. వాళ్ళ పేర్లు చెప్తే మమ్మల్ని కూడా చంపుతారనే భయానికి వాళ్ళని మేము చెప్పలేక బూతు మాటలు మాట్లాడుతారు. రాత్రి నన్ను పట్టుకునే బూతు మాట అన్నారు, అది చెప్పలే నేను కంప్లైంట్ చేసి చంపేస్తారు. మాకు ఎవరైనా మాట మీకు చెప్పినందుకు కూడా మమ్మల్ని ఏం చేస్తారో టార్గెట్ తెలియదు. అలాంటి భయం అని చెప్పి అందరు భయపడుతున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ యాడికి దారి చేసిన మీరే ఆలోచన చేస్తారు. మా సమస్య మేము చెప్పుకోవడానికి నడిరోడ్డుకి రావాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధులు మనం మీ పైన దౌర్జన్యం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? వాళ్ళ పేరు మేము చెప్పలేము సార్, పేరు చెప్పారు, చెప్పలేము. అంతే ఇలా రేపు ఇవన్నీ దానిపైన చెప్పండి, అవసరమే లేదు. అర్థమైందా? చేస్తున్నటువంటి మరి ఆ షాడో లీడర్ ఎవరు అనేది జనప్రియ మహానగర్ ఈ పేరు వినగానే అందరూ అనుకుంటారు హై క్వాలిటీ ఏరియా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని. కానీ ఈరోజు చూసినట్టయితే మరి సాయంత్రం ఈ సమయంలో ప్రతి మహిళ కూడా ఇంట్లో ఉండి తనకు కావాల్సినటువంటి కుటుంబానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అంటే తినడానికి ఫుడ్ రెడీ చేసుకొని ఉండాల్సిన సమయంలో రోడ్డు పైకి వచ్చారు. మరి ఈ రోడ్డు పైకి రావడానికి గల కారణం ఏంది? ఇంతకేమైంది? అమ్మా నమస్తే, ఏం పేరు నీ పేరు? జ్యోతి. ఏమైంది? ఎందు గురించి బయటకు వచ్చారు? బోర్ వాటర్ సంవత్సరం నుంచి రావట్లేదు, సంవత్సరం నుంచి సరిగా రావట్లేదండి. మంచినీళ్ళు కూడా సరిగా రావట్లేదు. అది ఇబ్బంది అవుతుంది. దేనికైనా అదే కదా కావాలా, అది ఆ ప్రాబ్లం. దేనికైనా వేరే వాళ్ళ దగ్గర పోయి ఎంతకని అడుగుతాం మనం, ఎంతకని తిరుగుతాం. దానివల్ల పరిష్కారం మాకు నీళ్ళదే ఉంది. ఇక్కడ వాటర్ అన్ని కూడా సఫిషియెంట్ గా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అది వచ్చే వాళ్ళకు వస్తుందండి, రాని వాళ్ళకు మేమైతే ఎన్ని రోజులైంది, సంవత్సరం అవుతుందండి. మాకు ప్రతి పిల్లలకు తాగాలన్నా నీళ్లు లేవు, ఎవరింటికి పోయి అడగాల మనం? తాగాలన్నా నీళ్ళు లేవు. 4 ఫ్లోర్లు ఉంది కదా, మరి పైన వాటర్ లేవు, మన పరిస్థితి ఏంది? కిందికి వచ్చి డబ్బా కొనుక్కొని పోవాలన్నా? అంతే, ఆ డబ్బా కూడా రేట్లు పెంచేస్తున్నారు, ఏం కొంటాం మనం? అంటే మీకు ఇప్పుడు తాగడానికి వస్తలేవా, వాడుకోవడానికి ఏది లేదు. వేరే వాళ్ళ నమస్తే, ఏం పేరు మీ పేరు? లత సార్. మాకు బోర్ నీళ్ళు రాక సంవత్సరం దాటిపోయింది సార్. కృష్ణ వాటర్ కూడా మాకు కరెక్ట్ వస్తలేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫిల్టర్ నీళ్లు కిందికి వచ్చి కొనుక్కొచ్చుకుంటున్నాము, అవైతే కొన్ని వస్తున్నాయి. కిందికి వచ్చి బట్టలు వింటుకుంటున్నాము, కిందికి వెళ్ళి తీసుకుపోతున్నాము. ఒకసారి అక్కడ కూడా వస్తలేవు, వచ్చినప్పుడు 2-3 బిందెలు తీసుకుపోతున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు బోర్ వాటర్, కృష్ణ వాటర్ మాకు ఖచ్చితంగా కావాలండి. ఇవన్నీ మాకు కొనుక్కొచ్చుకోవడానికి కాదు కదండి. షాపులు అంటే నిత్య అవసరాలు వస్తువులు తెచ్చుకుంటాము, వాటర్ అయితే కొనుక్కొచ్చుకోలేం కదండి అన్ని వాడుకోవటానికి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, మాకైతే వాటర్ కావాలండి, ఖచ్చితంగా కావాల్సింది మాకు వాటర్. నా పేరు ఇందిరా అండి. మాకైతే బోర్ వాటర్ నుంచి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. పొద్దున్న వేసి నుంచి స్టార్ట్ చేయడం అయితే వాటర్ నుంచే కదండి. అందుకే దయచేసి మాకు బోర్ వాటర్ ని కల్పించాలని కోరుకుంటున్నామండి. చాలా రోజుల సంగతి ఉందండి, అసలు వచ్చినా కూడా సరిగా రావట్లేదు. 2-3 బకెట్లు, కానీ అవి ఏం సరిపోతాయండి? 2-3 ఉన్న వాళ్ళకి కానీ, ఎంత ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి బోర్ వాటర్ సరిపోతలేదు. దయచేసి ఏం చేస్తారో కానీ మాకు బోర్ వాటర్ వచ్చేటట్టు చూడాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిరా? మరి తీసుకెళ్ళాము. ఏం చెప్పింది మరి మేడం? చేస్తాము అని అన్నారు, కానీ ఈ రాజకీయాల వల్ల అసలు ఏమీ అవ్వలేదు, ఏం లేదు. మాకు ఏం చేస్తారో కానీ మాకు బోర్ వాటర్ వచ్చేటట్టు చూడండి. అమ్మా నమస్తే, ఏం పేరమ్మా? విజయలక్ష్మి. మాకు కూడా బోర్ వాటర్ వస్తుంది, వాటర్ తింటే ప్రాబ్లం రాకపోతేనే కష్టం. సొంత మీ కిరాయిలా మీది? ఇక్కడ కిరాయి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి సార్. మాకు బోర్ వాటర్దే ప్రాబ్లం అవుతుంది సార్. మంచినీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు. మేము మార్నింగ్ డ్యూటీ పెట్టలేం సార్, మరి వాటర్ లేకపోతే మా ప్రాబ్లం ఏంటి సార్ చెప్పండి. అందు గురించి అని మేము ఏం చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఏం చేయాలో అదే అర్థమవుతుంది సార్. మేము అందరం అక్కడ వెళ్ళి అడగాలన్నా అనేది ఆలోచిస్తాం. గతంలో మరి ఇక్కడ కార్పొరేటర్లు ఉంటుండే, వాళ్ళు ఉన్నప్పుడు వాటర్ వస్తుండేనా? అప్పుడు మంచిగా వచ్చేది సార్, ఇప్పుడు ఈ మధ్యలోనే వస్తుంది. ఈ మధ్యలో వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. చాలా ఇక మధ్యలో ఎందుకు వస్తలేవో తెలియదు, కానీ కార్పొరేటర్లు పోయినాక GHMC అయినాక ఈ ఇబ్బంది వచ్చిందంటూ.
ఇక మాకు మేడం ఏం పేరు మీ పేరు? లక్ష్మి చెప్పండి మేడం, ఏమైంది? ఎందుకు గురించి? 3 days నుంచి వాటర్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఇంతకు ముందు వాటర్ మ్యాన్స్ ఉండే, ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు మా ఇక్కడ ఏంటంటే మొత్తం రాజకీయం ఇక్కడ. ఇప్పుడు మా సమస్య మేము సాల్వ్ చేసుకోవాలన్నట్టు మేము దిగినాం. ఇప్పుడు అసలు మాకైతే వాష్రూమ్ పోనీకే గానీ దేనికి అసలు చాలా ఇబ్బంది అవుతుంది వాటర్. మాకు ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ ఒక అసోసియేషన్ కావాలి. ఇది మేడం దగ్గరికి కూడా తీసుకెళ్దామని ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం ఇది. కానీ మాకు మాత్రము ఈ రాజకీయము వీళ్ళందరితో మాకు అనవసరం. మాకు ఇవన్నీ ఇప్పుడు మేము ప్రజలము, మేము ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు ఎవరో వాళ్ళు మాకు ఏదో చేస్తారని ఎన్ని రోజులు. రాజకీయ పరంగా అంటే ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు రాకుండా చేస్తున్నారు? రాజకీయ దాని పరంగాని కాదు. ఇప్పుడు ఇంతకు ముందు కార్పొరేటర్ ఉండే, మేము వాళ్ళతో సహాయం తీసుకున్నామో తీసుకోలేదో అది పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మేమేం ఏంటంటే మేము ప్రజలము, అది మేమే సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ మీద ఆధారపడాలి మేము. ప్రతిదానికి మాకొచ్చి చెప్పాలని వీళ్ళు వాళ్ళు మాకు అవసరం లేదు. ఇదంతా మేము మేడం దగ్గరికి వెళ్తాం. మా ప్రాబ్లం ఏంటంటే వాటర్ మ్యాన్ అన్న కావాలి, ఇక్కడ ఒక అసోసియేషన్ కావాలి మాకు. అట్లా ఉంటే ఏంటంటే ఇప్పుడు ఆ బ్లాక్ వచ్చి మాకే కావాలి వాటర్, ఈ బ్లాక్ వచ్చి మాకు కావాలని ఎవరంతలో వాళ్ళు వాటర్ వేసుకుంటున్నారు. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, కాకపోతే మాకు ప్రజెంట్ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ వాటర్ మ్యాన్స్. అట్లా ఇబ్బంది సరైన సమయానికి ఇప్పడానికి లేరు. ఇంకోటి మేము శాలరీ ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నా గానీ వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజుల్లో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నైట్ డే అంటే మేము చేయలేము అంటున్నారు. అట్లా దాని వల్ల ఇప్పుడు మేము 30,000 ఇచ్చి పెట్టుకున్నా గానీ వాళ్ళు చెయ్యట్లేదు, వాళ్ళతో కావట్లేదు. అది అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే మాకు వర్కర్స్ తో ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు మేము మేడం దగ్గర దాకా వెళ్ళాలని మేము ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం అన్నమాట. మొత్తం ఎంత మంది మీ కాలనీ మెంబర్స్ అందరూ ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు? ఇప్పుడు మా బ్లాక్ ఫస్ట్ బ్లాక్ అయితే మేము దిగినాం. అక్కడ ఒక 15 మెంబర్స్ దాకా చాలా మంది అయితే దిగిండ్రు. మళ్ళీ 8th బ్లాక్ వాళ్ళు అంటే కొంచెం ఉన్నారులేండి. మొత్తం జనప్రియలో ఎన్ని బ్లాక్లు ఉంటాయి? అంటే 12 బ్లాకులు. మరి 12 బ్లాక్ వాళ్ళకు ఉందా సమస్య, లేక కొందరికే ఉందా? అందరికి ఉంది సమస్య, కాకపోతే అందరికి సమస్య ఉంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాటర్ రాకపోయే వరకు వాళ్ళ బ్లాక్ వేసేసుకుంటారు, ఫీజులు పీకేస్తారు. ఇప్పుడు మేము దాని వల్లనే ఫస్ట్ మేము దిగినాం. వాళ్ళు వేసుకుంటున్నారు. ఇప్పుడు వాటర్ మ్యాన్స్ రాలేరు, వాళ్ళని బెదిరిస్తారు, మాకేయాలి అంటారు. ఇక్కడ అందరం కలిసి జీతం ఇస్తున్నాము, ఒక్కళ్ళు అయితే ఇస్తలేరు కదా. అంటే ఫీజులు వీకేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? మా జనాలకే వచ్చింది. మేమే మళ్ళీ అక్కడ మేమే వాళ్ళే తెచ్చి షూజులు ఇచ్చిర్రు, ఎవ్వరు తీసిండ్రు అని ఇప్పుడు వచ్చి నేను క్వశ్చన్ వేసినందుకు ఇంతమంది దిగిండ్రు ఇక్కడ. మరి ఇప్పుడు వేసుకున్న వాళ్ళు బానే ఉన్నారు, వాళ్ళు రాలేరు ఇప్పుడు. మరి ఈ 3-4 బ్లాక్ వాళ్ళ మీద దిగినాం ఇప్పుడు మేము. మళ్ళీ మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పాలి మేము? సో మీకంటే ఒక లీడర్ కావాలంటారు? కావాలి, ఒక అసోసియేషన్ కావాలి. సార్ నా పేరు వెంకటమ్మ, ప్రెసిడెంట్ ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా గ్రామ పంచాయతీ వర్కర్స్ వచ్చి నీళ్ళు ఇప్పేవాళ్ళు. తర్వాత మున్సిపల్ వాళ్ళు వచ్చారు. జిఎస్ఎంసీ అయిపోయిన తర్వాత వర్కర్స్ రావట్లేదు. అప్పుడు మేము ప్రైవేట్ వాళ్ళని పెట్టుకున్నాం. అన్ని బ్లాక్ల వాళ్ళు జీతం ఇచ్చేసి మేము పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత కొందరు బెదిరిస్తున్నారు వాళ్ళని. వాళ్ళ పేర్లు చెప్తే మమ్మల్ని కూడా చంపుతారనే భయానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము కూడా చెప్పలేకపోతున్నాం వాళ్ళ పేర్లు. మరీ డైరెక్ట్ వచ్చి ఏదో బెదిరిస్తున్నారు, భయపడి ఇళ్ళలో కూర్చుంటున్నాం. దీనికి పరిష్కారం కావాలంటే మేము ఎక్కడ పోవాలి? జిఎస్ఎంసీ ఆఫీస్ పోతే చేస్తారా, మీలాంటి మీడియా మిత్రులకు చెప్తే చేస్తారా అనే దానికి మేము మిమ్మల్ని పిలిచి చెప్తున్నాం. నేనేమంటున్నా అంటే కాలనీ మీది, సమస్య మీది, వేరే బయట పర్సన్ వచ్చి బెదిరియాల్సినటువంటి అవసరం వాళ్ళకేముంది? వాళ్ళ రాజకీయం కోసం. రాజకీయం లేదు కదా ఇక్కడ, అయిపోయింది కదా. వాళ్ళు లేకుండా ఉన్నట్టుగా సృష్టించుకుంటున్నారు, చేస్తున్నారు. లేదు అని మనం అంటున్నాం. ఎవరు నువ్వు అని బూతు మాటలు మాట్లాడుతారు. రాత్రి నన్ను పట్టుకునే బూతు మాట అన్నారు, అది చెప్పలే నేను. ఇంతమందికి చూపెట్టలేదు. మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా పోలీస్ స్టేషన్ లో. 9:30కి ఎక్కడ వెళ్తాను? ఒక మహిళగా మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు కంప్లైంట్ చేయొచ్చు, మీకు రైట్స్ ఉన్నాయి కదా. మేము చేయలేను, నేను కంప్లైంట్ చేసి చంపేస్తాను. మాకు ఎవరు వెనక లేరు, మాకు ఏజ్ వచ్చింది, షుగర్ బీపీలు ఉన్నాయి, ఏడ చంపేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ మాట మీకు చెప్పినందుకు కూడా మమ్మల్ని ఏం చేస్తారో టార్గెట్ తెలియదు. అలాంటి భయపడి ఉంటున్నాం మేము ఇక్కడ. ఉన్నాం 25 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి చాలా బాగున్నాం మేము. ఒక లక్ష్మీదేవిలాగా ఉన్నాం ఇక్కడ. జనప్రియ అంటే ఒక లక్ష్యం ఇది. అలాంటి దాంట్లో ఇద్దరు దళిద్రం పట్టిస్తున్నారు ఇక్కడ. ఎక్కడ పోవాలి ఇప్పుడు మేము? ఈ వయసు వచ్చినాక ఏడవై బతుకుతాం బయట? ప్రశాంతంగా బతికేది ఇక్కడ
సాయంత్రం అయితే ఇట్లా కట్టల మీద వచ్చేది కూర్చునేది అన్నిటికీ మంచిగా ఉండేది. ఇప్పుడు మొత్తం డస్ట్ పట్టించేస్తాం. మీరు చెప్తున్నారు కదా ఇక్కడ ఉండొచ్చు 3 కార్పొరేటర్లు ఉండే, ఆ ఇద్దరే కార్పొరేటర్లు. ఇద్దరు కార్పొరేటర్లలో మీకు సేవ చేస్తున్నది ఎవరు, సేవ చేయండి ఎవరు? మీకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలో భాగంగా వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయిపోయింది. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ రైట్స్ ఆఫ్ ఏం ఉండయి. ఒకవేళ సర్వీస్ చేయాలంటే ఫ్రీగా చేయాలి, అది కూడా ప్రేమ అభిమానంతో చేయాలి. మీ పైన దౌర్జన్యం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? వాళ్ళ పేరు మేము చెప్పలేము సార్, పేర్లు చెప్పలేము. మాకు అంతే ఇన్ని రోజుల నుంచి మేము ఎవరిని కూడా అడగలే. ఇప్పుడు చివరికి వస్తే మేము లలిత మేడం కి 100 సార్లు ఫోన్ చేసినాం. మేడం కనీసం మీరు ఆమె 2-3 సంవత్సరాల నుంచి రావట్లేదు, పట్టించుకోవట్లేదు, ఎందుకు నాకు ఇదంతా అంటే సరే ఎవరో చేసుకున్నాను వదిలేసింది. ఇప్పుడు కనీసం మా గురించి అన్నా మీరు రాండి అని దండం పెట్టి పిలుచుకుంటున్నాం ఆమె. మీరు ఒక్కరైనా పట్టించుకొని మమ్మల్ని కాపాడండి, మాకు ఎవరు లేరు, మరి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు, మాకు మేమే ఉన్నాం ఇక్కడ. ఎవరో ఒక లీడర్ వచ్చి మమ్మల్ని కాపాడాలి కదా. మేము మేడం దగ్గర పోవాలంటే మమ్మల్ని ఎవరో తోలుకపోవాలి కదా. అందుకోసం మేము మేడం అడిగినాం, రామ్మా నువ్వు అని. నిన్న మొన్న ఆమెనే వచ్చింది. ఒక సూపర్వైజర్ ఒక అబ్బాయిని పెట్టుకున్నాం, ఓ జీతగాలను పెట్టుకొని కొంచెం చూపి బాబు వైరు పోయినా ఏదైనా పోయినా వాళ్ళ టైంకు పని చేస్తూ రాలేదా, ఇంతమంది బ్లాక్లతో డబ్బులు వసూలు చేసి వాళ్ళకి సాలరీ ఇచ్చి చెప్పి అన్నాం. ఆ పిల్లోని దర్జనం ఆ పగబట్టి అరే నువ్వు చేపిస్తున్నావు మమ్మల్ని ఎవరు బతిలాడతలేరు అని చెప్పి వాని మీద కూడా పగ. వాని మీద జరిగిన దర్జనం చెప్పినా కూడా ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారో అది కూడా మేము చెప్పలేము. ఇట్లాంటి దానికి భయపడి కొట్టారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటున్నారు. ఇక దానికి రాజకీయం అని చెప్పట్లేదు, ఫ్రెండ్షిప్ కొట్టుకున్నారు అంటున్నారు. అది జరుగుతుంది. సో డ్యూటీ చేసే పర్సన్ ఫ్రెండ్షిప్ పైన దాడి చేయడం కరెక్ట్ కాదు కదా. ఆ పిల్లోడు చేపిస్తున్నాడు, ఇన్ఛార్జ్ గా తీసుకొని చేపిస్తుండు. వాని మీద కూడా దర్జనం చేసారు, వాడు కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు చేసే వాటర్ మీద కూడా వెళ్ళిపోయారమ్మా మమ్మల్ని చంపుతారు, మేము చెయ్యం, ఎవరనేది మేము పేరు చెప్పలేము కూడా, మేము ఎవరిని అడగాలి. మరి ఏం చేస్తే మీ సమస్యకు పరిష్కారం అది మీరు చేస్తారేమో అని మీకు చెప్తున్నాం సార్. మేమైతే మేడం దగ్గర కూడా వెళ్తాము. మీ మీడియా మిత్రులు చెప్తే మాకు కూడా కొంచెం సాయం చెప్తారు కూడా, ఒక సలహా ఇట్లా చేసుకోండి అని. దాని గురించి మిమ్మల్ని పిలిచినాం. గతంలో గల్లీలో ప్రాబ్లమ్స్ కు మిమ్మల్ని పిలిచినాం, చెప్పినాము. ఆ ప్రాబ్లం కొంచెం సాల్వ్ అయింది, మాకు డ్రైనేజ్ కూడా పడ్డది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు. అది సో రైట్, మొత్తం మీద ఏది ఏమైనా కూడా గతంలో ఉన్నటువంటి నాయకులు కొందరు మాత్రం సేవ చేశారు, కొందరు మాత్రము సేవ చేస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు కానీ సేవ చేసే ప్రయత్నం చేయలేదు. మరి ఇప్పుడున్నటువంటి నాయకుల్లో భాగంగా మాకు కావాల్సినటువంటి సదుపాయాల్లో భాగంగా మీ టైం అయిపోయినా కూడా ఒకవేళ సేవ చేయాలంటే ఫ్రీగా చేయండి, కానీ మా కాలనీకి సంబంధించినటువంటి మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సరిదిద్దుకోవడానికి మాతోటి అవుతుంది. కానీ మాకున్నటువంటి సమస్యల్లో భాగంగా మాకు కావాల్సినటువంటి పనితీరు ఏదైనా కావచ్చు, ప్రజలందరూ కూడా మాకు చేసుకునే రైట్స్ ఉన్నాయి, మేము చేసుకుంటాం. కానీ మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల పైన దాడి చేస్తూ ఇబ్బంది గురి చేస్తూ మాకు ఎలాంటి సదుపాయాలు పర్ఫెక్ట్గా లేకుండా చేస్తున్నారు. మరి ఇంతకా వ్యక్తి ఎవరు? కనీసం పేరు చెప్పడానికి కూడా జంకుతున్నారు. మళ్ళీ కూడా ట్రై చేస్తా. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని, అమ్మ నమస్తే, ఏం పేరు నీ పేరు? ఎందు గురించి వచ్చిన కిందికి ఏమైంది? నీళ్లు వస్తలేవు. ఎన్ని రోజులు ఉంది? 2 రోజులే నీళ్ళు వస్తలేవు. నీళ్ళ కొరకు ప్రాబ్లం. అంటే ఇక్కడ వాటర్ లేవా, రానిస్తలేరా? వాటర్ ఏమో తెలియదు కదా, వాటర్ ఉన్నాయా లేవు మాకు తెలియదు, కానీ నీళ్ళు మాత్రం వస్తలేవు మాకు. అస్సలు వస్తలేవు నీళ్ళు. ఇబ్బంది అవుతుంది, నీళ్ళకు ఇబ్బంది అవుతుంది. అందుకే మహిళలందరూ కిందికి దిగినాం. అమ్మా నమస్తే, ఏం పేరు మీ పేరు? ఏమైంది, ఎందు గురించి వచ్చి? ఎన్ని రోజులు సంది? 15 రోజులు దాకా అవుతుంది. 15 రోజులు సంది. మరి ఎట్లా ఈ మరి ఎందు గురించి ప్రాబ్లం రావచ్చు? నీళ్లు ఇస్తలేరు. నీళ్ళ గురించి తాగే నీళ్ళు ఎవరు ఇస్తలేరు? ప్రభుత్వ అధికారుల, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల? తెలియదు. మొత్తం మీద అయితే సమస్య ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ రావాలి. రైట్, ఇప్పటి వరకు అయితే మహిళా మనులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను మాత్రం మనతో తెలియజేయడం జరిగింది. అన్న నమస్తే. ఏం పేరు అన్న? ఎందు గురించి, మరి ఎందుకు కాలనీ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న? కొన్ని రోజులుగా మాకు బోర్ వాటర్ సమస్య ఉంది. ఈడేమైపోతుందంటే ఆల్రెడీ మా వాచ్మెన్తో కొంతమంది మేము కేటాయించడం, ప్రస్తుతం మా వాచ్మెనే బోర్లో నీళ్ళు ఇస్తా ఉన్నారు ఎవ్రీడే. పొద్దున్న ఒక షిఫ్ట్ రోజుకి 23 గంటలు. ఈ 23 గంటలు ఇప్పితే గానీ అన్ని బ్లాక్లకు నీళ్లు రావు. 23 గంటల పాటు కంటిన్యూ బోర్లు నడవాలి. 23 గంటల పాటు ఈ 2 మనుషులు కూడా పని చేస్తూనే ఉండాలి. ఒకరేంది ఒక డే షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్. డేలో వేసినోడేమో
పర్వాలేదు, నైట్ వేసేటోడు భయపడతా ఉన్నాడు. ఈ నైట్ ఏమైపోయింది, కొంతమంది తాగొచ్చి చేసి వాళ్ళని భయపెడతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము చేయలేము. ఇప్పటికీ ఈ ఒక్క 2 నెలలనే దగ్గర 10 మంది వాటర్ మెన్లు మానేరు. 10 మంది అడగండి, ఏం సార్ 2 రోజులకు మానేస్తారు, 2 రోజులకు ఒక్కసారి మారుతున్నారు, 2 రోజులకు ఒక్కసారి. మరి ఇది ఎక్కడ లోపం జరుగుతుంది, ఎవరేమంటున్నారు, ఎవరేం భయపెట్టిస్తున్నారు అనేది మాకైతే ఇది అర్థం కావట్లేదు. కానీ మాకు కంప్లీట్ గా ఇప్పుడు మా ఇంట్లో కూడా రండి, అసలు చుక్క నీళ్ళు నిన్న నుంచి ఎప్పుడో నిన్ననో మొన్న ట్యాంకులు నింపారంటే ఇప్పటిదాకా చుక్క నీళ్ళు. మరి ఎవరు బెదిరిస్తున్నారో, వాళ్ళకి ఎవరు ఏమో ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళు కూడా పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అంటే ఇక వాళ్ళని ఏ రేంజ్ లో భయపెట్టిస్తున్నారు అని మీకు మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నారు. అది జరుగుతుంది. సో రైట్, మొత్తం మీద అయితే జనప్రియలో పేర్లు చెప్పడానికి మాత్రం ప్రతి ఒక్కరు జనుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఇక్కడ మరి 2 నెలల్లో ఒక 8 నుంచి 10 మంది ఏదైతే వాటర్ కి సంబంధించి లైన్మెన్స్ ఉన్నారో అందరూ కూడా మారిపోవడం జరుగుతుంది. మరి ప్రజలకు సమస్య ఉంటే తీర్చే విధంగా ఉండాలి, కానీ నాయకులు మరి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధలు గోసలు పడే విధంగా చేస్తున్నటువంటి మరి ఆ షాడో లీడర్ ఎవరు అనేది ప్రశ్నగా మారింది. ఎవరైనా సరే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటే ఖచ్చితంగా చూపించాల్సినటువంటి బాధ్యత డిఎస్కే న్యూస్ ఛానల్కి మాత్రం ఉంది. ఇది మాత్రం ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో అయితే త్వరలో రానిక సిద్ధంగా ఉంది. అండర్ గ్రౌండ్ వర్క్ ఏదైతే జరుగుతున్నటువంటి సమస్యలు ఏముందో ఫోకస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.